కష్టమైందో చాలా బాధాకరం. ఎందుకంటే సమాజ పెద్దలందరూ కూడా ముందుకు వచ్చి పేదవారందరూ కూడా అవకాశం ఇచ్చి మ్యారేజ్ చేసుకోవడం కానీ ఏ ఫంక్షన్ చేసుకున్నా కూడా ఇది చాలా మరి అందరికీ కూడా సాయం చేయడం కూడా జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి రోడ్ల విషయంలో కానీ ఇంతకుముందు కూడా షాపింగ్ కాంప్లెక్స్ విషయంలో కూడా సమాజ పెద్దలు ఆల్వసరాలు కానీ తొంబాకు చక్రరాజు వాళ్ళు ఎవరు వచ్చినా కూడా మరి మీరు కాదనకుండా ఇవ్వడం కూడా జరిగింది. దీన్ని కూడా మరి 15 నుంచి 20 లక్షలు ఏదైతే చెప్తున్నారో మరి ఎక్కడైతే అవకాశం ఉందో ఆ అవకాశాన్ని తప్పకుండా ప్రభుత్వం ద్వారా నా వ్యక్తిగతంగా కూడా మరి ఏదైతే మరి కాలేజ్ ద్వారా కానీ అదేవిధంగా మా కంపెనీ కూడా పెద్ద ఎత్తున ఓపెన్ అవుతుంది కాబట్టి దాని నుంచి కూడా ఇప్పించే బాధ్యత తీసుకొని తప్పకుండా మరి ఇంకా ముందు కూడా మరి ఎలాంటిది అది లేకుండా మరి పర్మనెంట్గా ఇప్పటిదాకా డాక్టర్ సంపత్ గారు చెప్పినారు, పర్మనెంట్గా కూడా ఏదైతే ప్లాన్ చేసి చేసుకుంటే బాగుంటుంది. ఇది మరి అందరికీ కూడా అవసరం ఉన్నది. సమాజమే కాకుండా పేదలకు కూడా అది సహాయపడుతుంది కాబట్టి మా వంతు తప్పకుండా సహకారం ఉంటుంది. మీరు అంతా కూడా ఈ వర్క్ కూడా తొందరగా స్టార్ట్ చేసి మరి ఎమ్మెల్సీ ఫండ్ కానీ ఇంకా గవర్నమెంట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ తోటి వ్యక్తిగతంగా నేను తప్పకుండా సహాయం చేస్తాను.